నంద్యాల జిల్లా వెలుగోడు మండలం రేగడగోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. డిసెంబర్ 31 రాత్రి బైక్ అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో బన్నూరు గ్రామానికి చెందిన 20 సంవత్సరాల అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా స్నేహితులందరూ కలిసి పార్టీ చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే అశోక్ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపణలు చేస్తూ మృతుడి బంధువులు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను వెలికితీసి అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలిది రోడ్డు ప్రమాదమా లేక హత్య చేసి ప్రమాదంగా చూపించారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఏం జరిగిందమ్మా? మేమే చెప్పమ్మా. ఇటుకాడకి ఫోన్ చేసి పిలిపించుకొని బండి మీద ఎక్కించుకొని తోలుకొని పోయినారు. లేడు పిల్లాడు తెల్లారు లోపల పోయినాడు. పెసరాయి కావాలి తాత ఊరిపోయినాడు. పెసరాయికి వచ్చినారు వాళ్ళు ఇచ్చి పగ్గి మీద ఎక్కించుకొచ్చినారు. వాళ్ళు నా మనవాడు ఫోన్ అన్నాడు వచ్చాము రారని తొలకపోయినారు. నేను నా మనమని తోలుకొచ్చి పని చేసినారు తండ్రి. నా మనమని అశోకు అశోకు అన్ని తండ్రి వాళ్ళు అశోకు అశోకు ఇద్దరు ఎక్కించుకపోయినారా ఇద్దరే నైట్ కొంచెం పగ్గేసిద్దరు. మా మనమని ఎక్కిసిపోయారు. 10 మంది ఎవరు మా మనకి ఫోన్ చేసినారు. ఫోన్ చేసేవాడు మా ఎవరు నన్ను బయట చంపారు నువ్వే రాని కాక చెప్పినాను. బయటకు అన్నాడు. నేను రాను మా ఎవరు అర్థం చెప్పినాను. ఇంటికాడికి వచ్చి నా ఇంటికాడ బంద్ చేసి బయట తీసుకున్నాను. నాకు నా కన్నారు చూసినామైనా నా మధ్య చూసినా నేను చూస్తున్నాను. నా కొడుకులు ఉన్నారు. నా కొడుకు వచ్చినాడు వద్దులని ఇప్పుడు వచ్చామని పోయినాడు. ఆయన ఇప్పుడు వచ్చాను పోయినా తండ్రి నాకు పంప దేవుడా నా మనమడు తండ్రి నా కడుపుల కంటే గొప్పగా ఉన్నాడు ఆయన. నా మనమడు నిన్న ఇయ్యాల్సినప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆయన అశోకు 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 నాయనా అశోకు అశోకు నువ్వు ఏం చేస్తా పొద్దునకేమో నాకు ఏం చేస్తా పొద్దునకి అంటే చేసి గాలం చేయమన్నాడు. మా వాళ్ళే ఎక్కించుకుపోయినారు. వాళ్ళకి మీరు చంపినారు చూసినదంటే వాడు ఎట్లా చచ్చిపోతాడు. వాళ్ళే చంపినారు వాళ్ళే చేసినారు. మళ్ళీ వాళ్ళు మీరు ఇప్పుడు దాపనం చేసుకోపోరు మీకు పొద్దున న్యాయం చేస్తాం. వాళ్ళు ఏ న్యాయం చేస్తారో ఏం కదా.